గారికి, మా సిటీ వింగ్ హెల్త్ వింగ్ డాక్టర్ వికాస్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను జాగ్రత్తలో 2014 నుంచి ట్రావెల్ చేస్తున్నా కవితతో. ఈరోజు రూప్ సింగ్ అన్న మా కవితవ నియోజకవర్గ మహిళలు వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు మీటింగ్కి. ఎక్కడ రాదు మా వాళ్ళు, ఎక్కడ నాకు అన్నగారులంతా నాకు కుటుంబ సభ్యులు అందరూ. లక్ష్మ ఆంటీ ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది జాగ్రత్తలో పనిచేయడానికి యాక్టివిటీగా. పాప వాళ్ళందరూ గ్యాదర్ చేసి మా శైలజ ఆంటీ, మాధవ ఆంటీ, సుమిత ఆంటీ, మంజుల ఆంటీ, సూర్య కళావతి అక్క, జ్యోతి ఆంటీ, సువర్ణ ఆంటీ, గాండీలు బసమ్మ, వెనకమ్మ, సురేశన్ వాళ్ళ వైఫ్ అందరూ వచ్చారన్న. వాళ్ళు యాక్టివ్గా పనిచేయడానికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, కవితక్క ఇప్పుడు ఏ పార్టీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ కవితక్కని సస్పెండ్ చేసింది. మనం కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. జనం జాగృతి బాట అని కవితక్క ప్రజా సమస్యల కోసం, ఓట్ల కోసం కాదు, ప్రజా సమస్యల కోసం తిరుగుతుంది. దయచేసి మీరందరూ బలమై కవితక్కకి, మహిళలకి ఎంతో మన రిజర్వేషన్ కోసం కూడా కవితక్క గట్టిగా పోరాటం చేసింది ఢిల్లీలో. ఇప్పుడు రేపు మీరందరూ నాయకులు కావాలి. మేము మూల కన్నా మీరు ఆడాలి, ఎక్కువ నాయకులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్న మా లక్ష్మీదేవి అంటే ఒకసారి చూపెట్టండి ఆంటీ, ఆమె రెడీ ఉంది కర్తవ్యం మళ్ళీ చేయడానికి. ఇక మా అక్కలు కర్తవ్యం నుంచి వచ్చిన అందరూ మీ అందరూ ఆశీర్వచనం, కవితక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మన అక్కని మహిళా ముఖ్యమంత్రి వేసుకొని మనం అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.